సినిమాకి సంబంధించి గన్ షాట్స్, యాక్షన్స్, సీక్వెన్స్, రాజు హార్స్ గారు రైడింగ్ ఫైట్ మాస్టర్ రాజు గారిని చిరంజీవి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారంట. ఎస్, ఇక్కడ బెంగళూరులో ఇప్పటికే నా ఫేవరెట్ షాట్ ఏంటంటే కన్నడ ప్రభాకర్ గారి ఇంటికి చిరంజీవి గారు వస్తారండి. అసలు బెంగళూరులో చేశారు అది. చిరంజీవి గారు హార్స్ రైడింగ్ ఉంటుంది, ఆ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్లో చిరంజీవి గారు వస్తుంటే ఎలా ఉందంటే అసలు ఫైట్ మాస్టర్ రాజు గారు కంగారు పడిపోయారంట. గుర్రం ఎక్కడైనా బ్యాలెన్స్ గుర్రం కోల్పోయింది అనుకుంటే ఆయన పడిపోతారేమో అనుకుంటే ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఆయన అలా వచ్చి హార్స్ రైడింగ్ చేసుకుంటూ అలా వచ్చి మిగిలిన గన్ తీసుకుంటాడు చిరంజీవి గారు. ఇలా గన్ తీసుకుంటాడు. ఆ ఫోర్స్కి అసలు కేసరి గారు దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం అసలు అంటే రాజు గారు ఫైట్ మాస్టర్ రాజు గారి ఆలోచన ఏంటంటే అలా వచ్చి ఆ గన్ తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన. ఇవాళకి నేను చెప్తాను, వేరే ఏ హీరో అయినా ఉంటే ఖచ్చితంగా 5-6 టేకులు తీసుకుంటే కానీ చేయలేరండి. అది ఒక్క చిరంజీవి గారి వాళ్ళు మాత్రమే సాధ్యమైంది. హీ నోస్, ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఫిట్గా ఉంటారు, ఉండటం కోసం చాలా ఆయన త్యాగాలు చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే అసలు ఏం కావాలి, దర్శకుడికి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నాను నా దగ్గర నుంచి, ఫైట్ మాస్టర్ నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, కొరియోగ్రాఫర్ ఏ కొత్తదనం నా గురించి కోరుకుంటున్నాడు అని ఆలోచించి ఆయన ఇచ్చేటటువంటి అవుట్పుట్. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం 36 సంవత్సరాలు కొదంసింహం సినిమా. కాస్ట్యూమ్స్ కూడా ఎంత అద్భుతంగా ఆయనకు డిజైన్ చేశారు అనేది ప్రతి ఫ్రేమ్ లో, ప్రతి లుక్ లో. అంటే పేరెంట్స్ తో దగ్గర ఉన్నప్పుడు గొల్లపూడి గారు, అన్నపూర్ణమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు టైప్ ఆఫ్ పేరు భరత్ ఉంటుంది. వీళ్ళను అంటే నాన్న సొమ్మంతా ప్యాకెట్లో పోగొట్టుకున్నారంటే నాకేం తెలియదురా, మీ నాన్నే అడుగు అనేసి నాకు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సుధాకర్ గారితో ఉండే సంబంధించి బుగ్గలా ఊరిపోతాయి. ఆ గన్ షాట్ కొట్టినప్పుడు ఆ కార్డ్స్ విసిరే అది సినిమాలో ఉన్న ఏంటంటే విలన్స్ వన్ బై వన్ విలన్స్ వస్తుంటారు. సుధాకర్ తర్వాత ప్రసాద్ బాబు తర్వాత కన్నడ ప్రభాకర్ తర్వాత మోహన్ బాబు కన్నడ ప్రభాకర్ తర్వాత ప్రాణ్ గారు విలన్లు వస్తా ఉంటారు అనమాట. మీకు కంటిన్యూటీ అది ఉండాలండి. ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, ఇలాంటి కౌబాయ్ సినిమాలు ఏంటంటే నంబర్ ఆఫ్ విలన్స్ పెరిగే కొద్ది ఏంటంటే సీన్స్లో కొత్తదనం వస్తుంది. అక్కడి నుంచి మీకు డ్రైవ్ చేయడానికి బాగుంటుందండి. అలా మీకు జయంతి గారి పాత్ర నాకు చాలా ఇష్టం, భారతమ్మ పాత్ర. కైకాల సత్యనారాయణ అర్థం అక్కడ మనకి ఆ కొరడాతో కొడుతుంటే మనకి చలపతిరావు గారిని మనం వెళ్ళి కొడదాం అనిపిస్తుంది. అంత కోపం వచ్చేస్తుంది చలపతిరావు గారి పాత్ర మీద. దీంట్లో ఏంటంటే ఆ పాము పిల్లని పెంచుకుంటాడు మోహన్ బాబు గారు. అదా అన్ని తెప్పించేది డింగరుకుంటా అవన్నీ బీర్లు అవన్నీ మీద పోసుకుంటా ఏం చేసుకుంటావు ఇవన్నీ అని అంటే అతను రాగానే అందరు పారిపోతారు, ఈ కంప భరించలేక. అందరు బాబు విశ్వనాథ్ గారు చూస్తూ ఉంటారు. అల్లురామలింగయ్య గారి క్యారెక్టర్ బార్లో ఉంటారు కదా, మొత్తం మీద వేసుకొని పాంపిల్లకు కూడా గుడి తీసుకురా అని చెప్పేసి దాంట్లో పెట్టేసి వాళ్ళ తర్వాత అమ్మ పాంపిల్ల దీనివల్ల నేను బతికాను అనేసి అని ఆ పాంపిల్లని కూడా వాడుకోవడము సినిమాలో. ఒక్కొక్క సీన్ అద్భుతం నిజంగా. అంటే మెయిన్ సినిమాకి ఈయన ఆగిపోవటం, ఈయన లేకపోతే వాళ్ళ నాన్నని విడిపించుకోలేడు, ఏం జరిగింది అనేది తెలియదు. సంస్థానంలో క్యాషియర్ కాబట్టి. సినిమాలో మీకు నచ్చిన పాట చెప్పండి. నాకు స్టార్ సూపర్ స్టార్ ఇది ఒకటి, మెగాస్టార్ రాధా గారితో ఒక సాంగ్ పిల్లో జాబిలోనా అల్లాటప్ప గోంగూరమ్మ, 2 పాటలు రాధా గారు. నాకు పిల్లో జాబిలో ఇష్టం. అల్లాటప్ప గోంగూరమ్మ, పిల్లో జాబిలో అల్లాటప్ప గోంగూరమ్మ 2. అల్లాటప్ప గోంగూరమ్మ ఊటీలో చేశారు సాంగ్. గోంగూర పిల్లో జాబిలో రాజస్థాన్, ఇది ఎడారి ప్యాలెస్ జైపూర్ అక్కడ చేశారు. తర్వాత మీకు అది కూడా రాజస్థాన్లో చేసిన పాట గుమ్గుమాయించు మంచం. ఈ సినిమాలో ఉన్న 5 పాటల్లో చక్లిగింతల రాగం పాట ఉంది కదా, మెలోడీ. ఆవిడ ఓన్ హెయిర్, చిరంజీవి గారి ఓన్ హెయిర్ స్టైల్ అండి. సినిమా మొత్తం ఓన్ హెయిర్ స్టైల్, విగ్ కాదండి. సినిమా ఎంటైర్ సినిమా ఓన్ హెయిర్ స్టైల్ చిరంజీవి గారి. అప్పటికి మీకు ఈ సినిమాలో ఏంటంటే ఈ 5 పాటల్లో స్టార్ మెగాస్టారు, గుమ్గుమాయించు, పిల్లో జాబిల్లో, అల్లాటప్ప గోంగూరమ్మ ఇవి ట్యూన్స్ చేసేసేయచ్చండి. ట్యూన్స్ చేసి రిథమ్ ప్యాడ్స్ వీటిని ఆర్కెస్ట్రేషన్ చేయటం అనేది ఇట్స్ వెరీ రాజకోటి గారులకి ఏమంటారు వెనతో పెట్టిన విద్య. చక్కిలి గింతల రాగం పాట ఏంటంటే కోటి ఆ మెలోడీ ఏంటంటే ఆయన కోటి గారు గిటార్ ప్లే చేస్తూ చేసినటువంటి ట్యూన్ ఇది. అద్భుతంగా గిటార్ ప్లే, వెరీ వెరీ గ్రేట్ గిటార్ ప్లేయర్ అనమాట, గిటారిస్ట్. గిటార్ ప్లే చేస్తూ ఆయన హమ్ చేసుకుంటూ చేసుకున్న ట్యూన్ ఏంటంటే అద్భుతమైన ట్యూన్, చాలా కష్టం అండి చేసి. ఆ గిటార్ స్ట్రింగ్స్ అయ్యి చాలా అద్భుతంగా ఆయన చేసిన పాట ఏంటంటే ఆయన దాని పిక్చరైజేషన్ని ఎక్కడో ఊహించుకున్నాడంట. దీన్ని అసలు ఎలాగో తీసేస్తాడని అనుకుంటే
చాలా సాదాసీదాగా తీసేశారు. లలిత మహల్ ప్యాలెస్ అంటారు బెంగళూరు. లలిత మహల్ ప్యాలెస్ ఎక్స్టీరియర్ గుర్రాలు వెళ్తుంటాయి, వీళ్ళిద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తుంటారు. చిరంజీవి గారు ఆ నది ఒడ్డునకు తీసుకెళ్తారు, చెరువు ఒడ్డుకు తీసుకెళ్తారు. ఇట్లా చేసేసారు, దీన్ని ఇంకా బాగా తీయచ్చు ఈ పాట అని కోటి గారు చాలా బాధపడిపోయారు. గొప్ప పాట అది యాక్చువల్గా. అది మీరు ఏంటంటే సాంగ్గా వినకుండా ఇన్స్ట్రుమెంటైజేషన్, గిటార్ ఇన్స్ట్రుమెంటైజేషన్లో వినాలి దాన్ని మీరు. ఆ హమ్మింగ్ బాగుంటుంది. అదే మీకు ఈ సినిమాలో ఏంటంటే మీకు అప్పటికి రాజ్కోటి గారి దగ్గర సహాయకుడు ఎవరని అనుకుంటున్నారు? ఏఆర్ రెహమాన్ గారు. ఆయన ఇక్కడ అసలు మోహన్ బాబు గారి సుడిగాలు వస్తున్నప్పుడు ఒక నికృష్టమైన సౌండింగ్ కావాలి అనుకున్నప్పుడు అది ఏఆర్ రెహమాన్ గారి ఆలోచన. దాన్ని ఆయన అద్భుతంగా చేశాడు. ఎవరు? ఏఆర్ రెహమాన్ గారి ఐడియాని చాలా అద్భుతంగా చేశారు. మీకు జూలైలో విడుదల చేద్దామని అనుకున్నారు, జూలై 20. కానీ అప్పటికి మే 9 విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి అది చాలా భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాబట్టి చిరంజీవి గారి సినిమా పోటీ ఏంటని చెప్పి తీసుకొచ్చి ఆగస్టు 9 విడుదల చేశారు. జగదేక వీరుడు విడుదలైన 3 నెలలకి సినిమా శతదినోత్సవం, ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పట్టారు. పట్టిన తర్వాత మీకు తాజ్ కోరమాండల్ చెన్నైలో చేశారు శతదినోత్సవ వేడుక. రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రాణ్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా ప్రాణ్ గారిని సన్మానించారు. అట్లా ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి సినిమా. దీని తర్వాత కౌబాయ్ సినిమాలలో మీరు ఇందాక టక్కర్ దొంగ గురించి తీసుకొస్తే ఏంటంటే, టక్కర్ దొంగ మీరు వేళ చూడండి సినిమా. టక్కర్ దొంగ ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది సినిమా. నేనంటే హీరోలు గుర్తు చేశారు. మీకు పవన్ కళ్యాణ్ గారికి కౌబాయ్ వేయాలనుంది, అందుకే ఆ గెటప్ బద్రిలో వేశారు. బాలకృష్ణ గారికి కౌబాయ్ చేయాలంది, గాంధీవం సినిమాలో వేశారు. తర్వాత మనకి మన అల్లు అర్జున్ గారు పరువు సినిమాలో ఆయన కౌబాయ్ గెటప్ చేశాడు. ఆయన కౌబాయ్ గెటప్ పాటలో వేశాడు ఆయన పరువు సినిమాలో. ఇట్లా ఏంటంటే కౌబాయ్గా పూర్తి స్థాయిలో ఇప్పుడు కౌబాయ్ సినిమా ఏ హీరో చేసినా ఆడుతుందండి, ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఆడుతుంది. ఆ క్రేజ్ అనేది ఉండింది కాబట్టి మళ్ళీ ఆ జనరేషన్ లోకి తీసుకెళ్లి ఎలా చూపిస్తారు అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే వీళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే, పక్కన ఆ ఫేసెస్ కంప్లీట్ గా చేసిన హీరోస్ అని అంటే కృష్ణ గారు, మెరుపుదాడిలో భానుచంద్ర గారు, సుమన్ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, తర్వాత ఏంటిది అంటే మధ్యలో అర్జున్ గారు చేసిన మన తెలుగు కాదు కదా తెలుగు సినిమా, డైరెక్ట్ తెలుగు సినిమా కౌబాయ్ నంబర్ 1. అర్జున్ గారు అదే తెలుగు హీరో కాదు, తెలుగు హీరోగా ఉండిపోలేదు కదా. చాలా బాగుంటుంది సినిమా కౌబాయ్ నంబర్ 1. లారెన్స్ ఆ మధ్య తమిళంలో చేశాడు ఒక సినిమా, అది కౌబాయ్ సినిమా. సూర్య గారు అదే దాంట్లో వన్ ఆఫ్ ద రోల్. మొత్తానికి మరొకసారి చిరంజీవి గారిని కొద్మసింహంలో సత్యనారాయణ గారు ఎలా చూపించాలనుకున్నారు, ఆయన సారీ పర్వాలేదు కదా అదే అంటున్నా. అంటే ఆయనకు చిరంజీవి గారి మధ్య అనుబంధం, సాన్నిహిత్యం మనందరికీ తెలిసిందే కదా. ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యధిక సినిమాలు సత్యనారాయణ గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ముగ్గురు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి ముగ్గురు వరుస. చిరంజీవి గారికి అత్యధిక సినిమాలు తండ్రి పాత్రలు పోషించిన వన్ అండ్ ఓన్లీ నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు పరమపదించిన రోజు చిరంజీవి గారు ఉదయం నుంచి అంత్యక్రియలు అయ్యేంత వరకు అక్కడే కూర్చున్నారు వచ్చి చిరంజీవి గారు. ఆయన ప్రతి బర్త్డేకి ఇంటికి చేసేసి అసలు అంటే విశ్వనాథ్ గారితో, సత్యనారాయణ గారితో చిరంజీవి గారి అనుబంధం సపరేట్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ కంపల్సరీ చేయాలి. కొద్మసింహం విశేషాలు కౌబాయ్లో మరొక్కసారి చిరంజీవి గారు అలా కళ్ళకు చూపించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.